ఏ అమ్మాయి అయినా ఒక అమ్మకి కూతురే అనమాట. సో, మా అమ్మమ్మ ఎలా అయితే మా అమ్మని ఉట్టి చేతులతో పంపేది కాదో, ఇప్పుడు నన్ను మా మమ్మీ కూడా అలాగే అస్సలు ఉట్టి చేతులతో పంపట్లేదు గుంటూరు నుంచి నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు. సో, ఇక్కడ చూస్తే చక్కగా స్టోర్ బియ్యం పంపుతుంది. నేను ఇడ్లీలు, దోసలు వేసుకోవడానికి అండ్ అలాగే ఒడియాలు, అప్పడాలు అండ్ ఫ్రూట్స్ కూడా. అండ్ నా కోసం ఒక చీర కొనిందంట, ఆ చీర కూడా పంపుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్లో నా కోసం మిఠాయి చేసింది అండ్ ఇంకా ఎగ్స్ కూడా పంపుతుంది. ఎగ్స్ ఇక్కడ దొరకవా చెప్పండి, అదంతా అమ్మ ప్రేమ అంతే. అండ్ నేను అక్కడికి వెళ్ళంగానే హైదరాబాద్ వెళ్ళంగానే నెక్స్ట్ డే మార్నింగ్కి వేసుకోవడానికి దోశ పిండి కూడా పంపుతుంది. ఇలాగ మేము స్టార్ట్ అయిపోయాను మమ్మీకి స్టాండ్ ఆఫ్ ఇచ్చేసి. ఎప్పుడు మేము ఇలాగ లాంగ్ జర్నీ ఉన్నా గణేష్కి చక్కగా దండం పెట్టేసుకొని స్టార్ట్ అవుతామన్నమాట. ఇక్కడ సూర్యాపేట వచ్చిన తర్వాత కాసేపు ఆగామన్నమాట. ఒక ½ అవర్ బ్రేక్ తీసుకున్నాము. సో డ్రైవింగ్ చేసామన్నమాట, కార్ డ్రైవ్. సో ½ అవర్ బ్రేక్ తీసుకొని ఇక్కడ తను స్లోగిలీలో ఆగాము. ఇక్కడ చాలా బాగుంది రిఫ్రెష్మెంట్కి అయితే, పిల్లలు ఆడుకోవడానికి కానీ అండ్ పెద్దవాళ్ళు రిఫ్రెష్ అవ్వడానికి కానీ, ఉయ్యాలి కానీ. అండ్ ఇక్కడ నాకు పునుగులు అయితే భలే నచ్చాయి. సన్సెట్ చూస్తూ ఇంటికి వచ్చేసరికి 9:30.